ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి సండే వ్లాగ్ నేను మీతో షేర్ చేస్తున్నాను. సో సండే ఏం రెసిపీస్ నేను చేసుకున్నాను అనేది నేను మీతో ఇప్పుడు షేర్ చేయబోతున్నాను అనమాట. సో అండ్ చాలా రోజులు అయిందండి సండేస్ నాన్ వెజ్ తెచ్చుకొని వండుకొని తిని చాలా రోజులు అయింది. సో ఈరోజు కంప్లీట్గా ఇంట్లో అన్ని రెసిపీస్ ఇష్టంగా చేసుకొని తిందామనేసి డిసైడ్ అయ్యాము. సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు ప్రాన్స్ రెడీ చేస్తున్నాను. ఫుల్గా క్లీన్ చేసేసుకున్నాను. సో ఈ ప్రాన్స్కి ఉప్పు, కారం అండ్ కొంచెం నిమ్మకాయ అండ్ పసుపు ఈ మూడు యాడ్ చేసేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 1 అవర్ వరకు నేను దీన్ని మ్యారినేట్ చేసేసుకుంటాను అనమాట. సో రెసిపీస్ అయ్యాక నేను మిమ్మల్ని కలుస్తాను. సో రెసిపీస్ మటుకు మీరు ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడు మనం రెసిపీస్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ వచ్చేసి నేను చేస్తున్నాను ప్రాన్ కర్రీ అనమాట. సో మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా మనం ప్రాన్ని, దాన్ని నేను ఆయించుకుంటున్నాను, అంటే ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి ఒక కడాయిలోని ఆయిల్ హీట్ చేసుకొని కరివేపాకు వేసుకున్నాను. అండ్ తర్వాత మీకు కారం తగ్గట్టుగా గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకుంటున్నాను. సో ఇవన్నీ మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అండ్ ఈ ఆనియన్స్లో నేను యాడ్ చేస్తున్నాను ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, టర్మరిక్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్. సో ఈ రెండు వేసిన తర్వాత ఆనియన్స్ అనేది మనకి ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. సో ఆనియన్స్ బాగా కుక్ అయితేనే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను జింజర్ గార్లిక్ పేస్ట్, అంటే అల్లం వెల్లుల్లి ముద్ద యాడ్ చేసుకుంటున్నాను. సో ఇదంతా మనం కొంచెం ఫ్రై చేసుకొని మగ్గించుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఇది ఫ్రై చేయడం కోసం కొంచెం మూత పెట్టి కూడా నేను మగ్గించుకున్నాను అనమాట. ఒక్క 5 మినిట్స్ అంతే, ఎక్కువసేపు అవసరం లేదు. ఆ తర్వాత మనకి ఇలాగా ఆనియన్స్, ఆ జింజర్ గార్లిక్ పేస్ట్, ఆ పచ్చివాసన అంతా పోయినంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మసాలాస్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. సో ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ కొంచెం గరం మసాలా, ఇవన్నీ మనం ఆయిల్లోనే యాడ్ చేసేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా వేసేసుకోవాలన్నమాట. సో అవి కూడా వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఒక 2 టమాటాస్ తీసుకున్నానండి. ఎప్పుడైనా ప్రాన్కి కానీ ఫిష్ కానీ కొంచెం పులుపు తగిలితేనే మంచి టేస్ట్ వస్తుంది. అండ్ నేను ఇక్కడ వచ్చేసి చాలా తక్కువ క్వాంటిటీలోని చింతపండు తీసుకున్నాను. అది నానబెట్టి కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటున్నాను అనమాట. మీరు క్వాంటిటీ చూసినట్టయితే ఎక్కువ వాటర్ నేను వేయట్లేదు. సో కర్రీకి కాబట్టి తక్కువ వాటర్ అనేది వేస్తున్నాను అనమాట. సో ఇది వేసిన తర్వాత మనం ఇది ఒక 15 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. సో మనకి మగ్గిన తర్వాత ఇలా వస్తుంది. మీ కన్సిస్టెన్సీ ఎంత కావాలనుకుంటే దానికి తగ్గట్టుగా మీరు కర్రీ అనేది రెడీ చేసుకోవచ్చు. కొంచెం గ్రేవీలా కావాలనుకుంటే గ్రేవీలాగా, ఇంకొంచెం దగ్గరలా కావాలనుకుంటే దగ్గరగా. సో సండే కదండి, నేను ఇంకా రెసిపీస్ ఏం చేస్తున్నానంటే బగారా రైస్ చేస్తున్నాను పక్క నుంచి. అండ్ ఇటువైపు కుక్కర్లోని మటన్ వండుతున్నాను. సో మటన్ అయితే వండాలనుకోలేదు, సడన్గా కొంచెం ప్లాన్ చేసుకొని ఓ పక్క ప్రాన్, ఓ పక్క మటన్ అండ్ ఇంకో పక్క బగారా రైస్. సో బగారా రైస్ తాలింపు పెట్టేసి వాటర్ వేసేసుకుంటున్నాను అనమాట. నేను ఇంతకుముందు నా వ్లాగ్స్లో చూపించానండి. సో మీకు కావాలనుకుంటే మళ్ళీ నేను సెపరేట్గా చేయమంటే చేస్తాను. చాలా సింపుల్, ఇది చాలా ఈజీగా అయిపోతుంది. ఎప్పుడైనా నాన్ వెజిటేరియన్ కర్రీస్ చేసేటప్పుడు ఇది మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు. వైట్ రైస్ కన్నా ఈ రైస్ చాలా బాగుంటుంది. సో ఒక పక్క కర్రీ కూడా రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుంటున్నాను, అంతే. సో ఫైనల్గా నా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి, సండే లంచ్. సో ఇలా నేను రెడీ చేసుకున్నాను. బగారా రైస్ విత్ కొంచెం కొరియాండర్తోని గార్నిష్ చేసేసాను, హాట్ ప్యాక్లో పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ప్రాన్ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో చూసారు కదా నా సండే లంచ్ ఇదేనండి. అండ్ ఇప్పుడు లంచ్ చేసేయడమే. చేసేసిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? హాయ్ అండి. సో మార్నింగ్ నుంచి నేను మీతో మాట్లాడలేదు, మిమ్మల్ని కలవలేదు. సో మార్నింగ్ నుంచి ఫుల్ వంటల్లోనే ఉన్నాను. ఎందుకో ఈరోజు అన్నీ వండుకొని తినాలనిపించింది, చాలా రోజుల నుంచి అవ్వలేదన్నమాట. సో అందుకనే ఇన్ని 2 వెరైటీస్ చేశాను. చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే. లంచ్ అయిపోయింది, ఇప్పుడైతే 3:34 ఎంత అవుతుందన్నమాట. సో లంచ్ చేసుకొని కొంచెం ఎడిటింగ్ పని ఉంటే అది కూడా చేసుకొని రెడీ అయ్యి నేను మీ ముందుకు వచ్చాను. సో అంతేనండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంట్లో అందరూ ఫుల్ కుమ్మేశారు, చాలా బాగుందండి. అసలు మటన్ మీకు కావాలనుకుంటే నేను సెపరేట్గా మీరు వీడియో చేయమంటే చేస్తాను.
అంటే నేను అనుకోలేదు, ఓన్లీ ప్రాన్ ఒకటే చేద్దాం అనుకున్నాను. బట్ మటన్ అనుకోకుండా చేశాను. టైం తక్కువ ఉందని చెప్పి చాలా ఫాస్ట్ చేశాను. ఎలా వస్తుందేమో అనుకున్నాను కానీ చాలా బాగా టర్న్ అయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫుల్గా కుమ్మేసాం. చూసారా, ఇంకా ఎక్కువ రెస్ట్ తీసుకోవాలని ఉంది. ఫుల్గా తింటే అంతే కదా. సో సండేస్ అంటే ఇలానే ఉంటుంది. సో నా సండే బ్లాగ్ అయితే ఇలా తినడం, రెస్ట్ తీసుకోవడం ఇలా అవుతుంది. సో నేను ఇలా సింపుల్గా రెడీ అయ్యాను. ఏంటి ఇయర్ రింగ్స్ పెట్టుకోకుండా అలా వచ్చేసాను అనుకుంటున్నారు కదా. సో చెప్తాను. ఇప్పుడైతే ఒక ఇయర్ రింగ్స్ నేను తెప్పించానండి ఒక దగ్గర నుంచి. అది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా మంది నన్ను ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ కోసం చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. చాలా మంది అడుగుతున్నారు, మెయిల్స్ చేశారు, ఎక్కడ మీరు తీసుకుంటారు, చాలా బాగుంటున్నాయి మీ కలెక్షన్ అని చెప్పి. సో మీరు అడుగుతున్నారని చెప్పి నేను కూడా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను అనమాట. నేను యాక్చువల్గా పింక్ అండ్ బ్లూ నుంచి ఇయర్ రింగ్స్ తెప్పించాను. సో మీ అందరికీ తెలిసిందే పింక్ అండ్ బ్లూ అంటే చాలా ఫేమస్. ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ చాలా ఫేమస్ కదా. సో నేను కూడా ట్రై చేయలేదు ఇప్పుడు వరకు. ట్రై చేద్దామని చెప్పి తెప్పించాను. కొన్ని ఇయర్ రింగ్స్ తెప్పించాను. సో లెట్స్ సీ ఎలా ఉంటాయో. అది పెట్టుకొని చూపిద్దామని నేను ఇయర్ రింగ్స్ పెట్టుకోకుండా వచ్చాను అనమాట. సో వాళ్ళదైతే కార్డ్ ఇలా ఉంటుందండి. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. వాళ్ళ నెంబర్ నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను అండ్ అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసేయచ్చు. సో వాళ్ళకి విడిగా వెబ్సైట్ కూడా ఉన్నది, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇలా వచ్చేయండి. దానికి సెపరేట్ ప్యాకేజింగ్ ఇలా వచ్చిందనమాట. సో నాకు ఇది బాగా నచ్చింది. సో ఫస్ట్ ఇయర్ రింగ్స్ నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి. సో ఇంతకుముందు ఎనామిల్తో అలా వచ్చాయి కదండి. సో ఇప్పుడు నేను ప్లెయిన్ తెప్పించాను అనమాట, ఎనామిల్ కాకుండా, దేనికైనా సెట్ అయ్యేటట్టు. సో చూసారా, చిన్ని బుట్ట వచ్చింది అండ్ ఇదంతా లీవ్స్ వచ్చింది అనమాట. ఇది 150 రూపీస్ అండి. మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లోని ఇస్తాను రేట్స్. ఎనీవే నేను చెప్తున్నాను కదా. సో 150 రూపీస్కి క్యూట్గా భలే ఉన్నాయి కదా. సో మీరు చిన్నవి క్యూట్గా ఏమన్నా చూసినట్లయితే చెక్ చేయండి. 150 రూపీస్కి చాలా బాగుంది. సో చూసారా ఎంత బాగుందో, చాలా క్యూట్గా ఉంది. సింపుల్గా రెడీ అవ్వాలి, మాకు హెవీ వద్దు, మేము చాలా నీట్గా సింపుల్గా, చాలామంది చిన్న చిన్నవే పెట్టుకుంటారు ఆక్సిడైజ్లో, పెద్దవి మరి మన వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేయరు. సో గో ఫర్ దిస్. అండ్ ఇది వచ్చేసి చాలా తక్కువ, 150 రూపీస్ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ అండి. మీకు చూసినట్లయితే బాహుబలి ఎలిఫెంట్స్ ఉంటాయి కదా. సో ఆ ఇయర్ రింగ్స్ అనమాట. ముఖ్యంగా కింద పర్ల్స్ ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. సో చూసారు ఎంత క్యూట్ ఉందో. సూపర్ డూపర్ లైట్ వెయిట్ ఉందండి, చాలా బాగుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ అనమాట. సో చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంత నిండుగా కూడా ఉంది చూసారా. సో నాకేది మ్యాచ్ అయింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ చాలా లైట్ వెయిట్ ఉందండి, చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది. సో సెకండ్ వన్ వచ్చేసి ఇది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఈ నెక్ పీస్ తెప్పించాను. సో చూసారా ఎంత క్యూట్గా ఉందో. సో ఇది ఎప్పటి నుంచో ఈ మోడల్ తీసుకోవాలనుకుంటున్నాను. చోకర్స్ ఉన్నాయి కానీ మరీ కొంచెం హెవీగా అనిపిస్తుంది. సో లైట్ వెయిట్లో సింపుల్గా ఉండేది తీసుకుందామని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో ఇది ప్రైస్ వచ్చేసి 199 రూపీస్ అనమాట.
నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవ్వండి. సో ఇక్కడ చూసారా మీకు మెరూన్ కలర్ తోని వచ్చింది పైన స్టడ్ దగ్గర, అండ్ కింద వచ్చేసి మీకు సిల్వర్ లో వచ్చి కింద లైట్ గా పర్ల్ హ్యాంగింగ్స్ తో ఇచ్చారనమాట. సో ఇది కూడా చాలా బాగుంది, చాన్బాలి టైప్ అన్నట్టుగా ఉందన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి మీకు 150 పడిందండి. సో దీని మీద ఉన్నాయి. సో 150 రూపీస్ అనమాట. చాలా బాగుంది అండ్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి. అండ్ నేను అనుకున్నా ఈ కింద అది ఫ్లెక్సిబుల్గా ఉంటుందేమో అని, కాదండి ఇదంతా ఒకటే స్టడ్ లాగా ఉన్నదన్నమాట. సో యా, అండ్ చాలా బాగున్నాయి, చాలా నిండుగా ఉన్నాయి. సో నాకు ఎలా ఉన్నది అనేది ఖచ్చితంగా మీరు నాతో షేర్ చేసుకోవాలి. ఏది ఎక్కువగా బాగుంది, నాకు ఏది బాగా సెట్ అయింది అనేది కూడా మీరు నాతో షేర్ చేసుకోవాలి, ఓకేనా? ఇప్పటి వరకు నేను మీకు చూపించినవి సింపుల్వి, డైలీ వేర్వి, ఎక్కడైనా మూవీస్ కానీ అలా బయటకు వెళ్ళేటప్పుడు మనం పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు చూపిస్తున్నవి నేను పార్టీ వేర్ చూపిస్తున్నాను. సో పార్టీ వేర్ మీరు ఎలా వేసుకుంటే బాగుంటుంది బయటకు వెళ్ళేటప్పుడు, ఇంత మినిమం అనేది పార్టీస్కి కొంచెం హెవీగానే ఉండాలి కదా. సో దానికి ఇలాంటి మోడల్స్ చాలా బాగుంటాయండి. ఇందులో మనకి చాలా కలర్స్ కూడా దిగాయి అన్నమాట. సో ఆ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి. సో చూసారు కదా, గోల్డ్ అండి, కంప్లీట్ గోల్డ్లో తెప్పించాను. ఎంత బాగుంటాయి చూసారు. ఒకసారి పెట్టగానే మంచి పార్టీ లుక్ వచ్చింది. మంచి డ్రెస్ కానీ మంచి శారీ కానీ మనం పేరప్ చేసి ఒక్క నెక్లెస్ సెట్ వేసుకుంటే గుడ్ టు గో టు మంచి పార్టీస్కి అనమాట. సో యా, అండ్ ఎంత బాగుందో చూసారా. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ అండి. సో 250 రూపీస్కి మనకి ఇలా మంచి పార్టీ వేర్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అండ్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి నాకు తెలిసినంత వరకు. నేనేమీ పర్టికులర్గా చూడలేదు, బట్ నా దగ్గర ఇలాంటి మోడల్లో బ్లూ కలర్ కూడా ఉంది. బట్ నాకు ఈ గోల్డ్ కలర్ జుమ్కీతో అయితే లేదు. సో యా, నాకైతే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ వైట్ అండ్ గోల్డ్ కలర్ న్యూట్రల్గా చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ హెవీ పార్టీ వే చెప్పాను కదా. సో ఇదండి, ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. నేను వచ్చేసి పింక్ కలర్ తెప్పించాను. సో పింక్ కలర్ అయితే మనకి ఎనీ అవుట్ఫిట్కి మ్యాచ్ అవుతుందని నా చిన్న నమ్మకం, అంతే. సో యా, అండ్ ఇక్కడ వచ్చేసి మీకు పైన స్టడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నుంచి మీకు గోల్డ్ కలర్ బీడ్స్తో ఇచ్చారు. అండ్ ఇదంతా ఎనామెల్తోని మీకు కింద వచ్చేసి డిఫరెంట్ జుమ్కీ వచ్చింది. దానికి హ్యాంగింగ్స్ పర్ల్స్ ఇచ్చారనమాట. చాలా డిఫరెంట్గా, చాలా ఇన్నోవేటివ్గా అనిపించింది నాకు చూడగానే. సో ఇప్పుడున్న కలెక్షన్కి చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ఫుల్ పార్టీ వేర్లా ఉంది. అండ్ హ్యాంగింగ్ కూడా కొంచెం పొడవుగా ఉంది కదా, నాకు ఇంకా బాగా నచ్చేసింది అనమాట. సో మీరేమంటారు, నాకు బాగుందా లేదా అనేది మీరు ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. సో యా, అండ్ దిస్ కాస్ట్ వచ్చేసి మీకు 350 రూపీస్ పడిందండి ఇది. సో చూసారా ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చిందండి. పింక్ అండ్ బ్లూ నుంచి చాలామంది తెప్పించుకుంటున్నారు. సో వై నాట్ అని చెప్పి నేను కూడా ట్రై చేశాను. నాకైతే 100% సాటిస్ఫై అయింది. సో పింక్ అండ్ బ్లూ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే కలెక్షన్ మంచి కలెక్షన్ పంపించారు నాకు. సో వాళ్ళ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళు క్వాలిటీ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తారండి. అది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట.
సో యా అంతేనండి, నేనైతే ఈ కలెక్షన్ తెప్పించాను పింక్ అండ్ బ్లూ నుంచి. అండ్ మళ్ళీ నేను దేనికి దానికి సెపరేట్ కవర్స్ వాళ్ళు ఎలా అయితే పంపించారో అలానే నేను ప్యాక్ చేసేసుకొని అలాగే పెట్టేస్తున్నాను అనమాట. నేను చెప్తూనే ఉన్నాను ప్రతి వీడియోలో, అయినా కూడా చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అనేది. సో మీరు ఏదైతే కవర్స్ మీకు వస్తాయో సేమ్ అలానే మీరు ఇలా కవర్స్తో పెట్టేసుకొని బాక్స్లో మీరు స్టోర్ చేసేసుకోవచ్చు. మీకు ఇలా అయితే ఎక్కువ నాళ్ళు ఉంటుంది అనమాట. అంటే మీకు ఎయిర్ తగలేనంతసేపు మీకు ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఎన్నాళ్ళైనా. సో యా, అండ్ మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇది వాళ్ళ కార్డ్, మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. సో చెక్ చేయండి. ఇంకా వాళ్ళ దగ్గర మంచి కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి, సో చెక్ చేయండి. నా కలెక్షన్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.